హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏ ఉన్నాయో అవి క్లియర్గా తీసుకొని చూద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి, ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒకసారి అవైతే క్లియర్గా చూడండి. ఓకే, ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా ఇన్సైట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. అసలు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో ఇక్కడ టైటిల్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, ఇరాన్ యుఎస్ రీచ్ డీల్ టు ఎండ్ వార్. ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇరాన్ యుఎస్ ఇద్దరు కలిసి ఒక డీల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎండ్ వార్ అని ఇచ్చారు. రీఓపెన్ స్ట్రైట్ అని ఇచ్చారు. ఈ స్ట్రైట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్. ఓకే, దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి అని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అరౌండ్ 3 months ఎగో స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో గొడవ అనమాట. సో ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తే ఆ దాడిలో మేజర్ లీడర్ ఆఫ్ ఇరాన్ చనిపోవడం జరిగింది. ఇన్ రిటాలియేషన్ ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ మీద అలాగే యుఎస్ మీద అటాక్స్ అయితే చేస్తుంది అనమాట. సో యుఎస్ మీద డైరెక్ట్గా యుఎస్ అక్కడ కాకుండా యుఎస్ యొక్క మిలిటరీ బేసిస్ వెస్ట్ ఏషియాలో ఏవి ఉన్నాయో వాటిపైన అటాక్స్ అయితే చేస్తుంది. సో మేజర్ రీజన్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా న్యూక్లియర్ బాంబ్స్ ని ప్రొడ్యూస్ చేయకుండా ఉండడానికి వాళ్ళు 2015లో ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ డీల్ నుంచి యుఎస్ అనేది బయటికి వచ్చింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద ఇప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి అయితే అటాక్ అయితే చేశారనమాట. సో ఈ అటాక్స్ అవ్వడం మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 3 months అవుతుంది. అండ్ 3 months నుంచి ఏమైంది, ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. అండ్ ఈవెన్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని క్లోజ్ చేయడం వల్ల అక్కడ షిప్స్ కూడా ప్రాపర్గా మూవ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఫైనల్గా యుఎస్ ఇరాన్ డీల్లోకి వచ్చారనమాట. అండ్ ఆ డీల్ని మీడియేట్ చేసింది ఎవరు అంటే పాకిస్తాన్. సో ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో యూపీఎస్సీలో ఫర్ షూర్ మీకు మెయిన్స్లో క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్లో కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్స్లో అయితేనేమో మనకి ఇలా డీల్ జరుగుతుంది, పాకిస్తాన్ మీడియేట్ చేస్తుంది కదా, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానివల్ల ఇండియా పైన ఉండే ఇంపాక్ట్ ఆర్ ప్రభావం ఏంటి అని అడగచ్చు. అదే ప్రిలిమ్స్లో అయితేనేమో ఇరాన్కి సంబంధించి మీ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బేస్డ్ క్వశ్చన్ ఆల్రెడీ 2026లో అడిగారు కదా. సో అలా ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్. ఓకే, ఇప్పుడు కంటెక్స్ట్ చూసినట్లయితే యుఎస్ అండ్ ఇరాన్ ఒక అగ్రిమెంట్, పీస్ డీల్ని తీసుకోవడానికి అగ్రీ చేశారనమాట. ఇది ఏంటంటే 3 months జరుగుతుంది అనమాట. 3 months అవుతుంది మనకి మిడిల్ ఈస్ట్లో ఇది అంతా జరగబట్టి దీనికి ఒక టెంపరీ ఎండ్ లాగైతే ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అంటే ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇమీడియట్గా ఏవైతే మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నాయో అంటే డ్రోన్ దాడులు కానీ, మిసైల్స్ దాడులు కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ దాడులు కానీ ఫస్ట్ అవి వెంటనే ఆపేసేయాలి, బోత్ ఇక్కడ యుఎస్ సైడ్ నుంచి అండ్ ఇరాన్ సైడ్ నుంచి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇరాన్ పోర్ట్స్ మీద యుఎస్ నేవల్ బ్లాకెడ్ ని విధించింది అనమాట. ఆ బ్లాకెడ్ ని కూడా ఎత్తివేయాలి ఆర్ రిమూవ్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ని ఇమీడియట్ గా ఓపెన్ చేసేసి అక్కడ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ షిప్స్ అనేవి ఎన్షూర్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాదు ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ దగ్గర వెళ్ళే షిప్స్ మీద టోల్ అనేది విధిస్తుంది. ఆ టోల్ కూడా లేకుండా టోల్ ఫ్రీ మూవ్మెంట్ అనేది జరగాలి అని చెప్పారనమాట. అండ్ ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది 60 days వరకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఇది ఈ యొక్క ప్రొవిజన్స్ ఆఫ్ ద అగ్రిమెంట్. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి ఫ్రీగా షిప్స్ అయితే మూడో స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఈ షిప్పింగ్ రూట్ అనేది ఫ్రీగా ఉండడం వల్ల అక్కడ ఆయిల్ అలాగే ఎల్ఎన్జి సప్లైస్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ ఏరియా నుంచి అరౌండ్ 20% ఆఫ్ వరల్డ్ యొక్క ఆయిల్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఆయిల్ మూవ్ అవుతుంది. దానివల్ల ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ అంతేకాదు మనం ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ దగ్గర వెళ్ళే షిప్స్ మీద అటాక్స్, డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, సో అవి కూడా మనం తగ్గించడానికి వీలుగా ఉంటుంది. అండ్ దానివల్ల సేఫ్టీ కూడా మనం ఎన్షూర్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ అంతేకాకుండా వీళ్ళు మిలిటరీ అటాక్స్ ని కూడా ఆపేస్తున్నారు కాబట్టి సివిలియన్ యొక్క లైఫ్స్ అనేవి ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే లాస్ ఆఫ్ లైఫ్ ని తగ్గించవచ్చు అన్నమాట.
సో అలా లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసుకోవాలి, ఫ్రమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి అండ్ ఓవరాల్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూసుకున్న టైటిల్ ఏం చెప్తుంది, ఇండియా అండ్ స్లోవేకియా ఎక్స్పాండ్ టైస్ విత్ ఎ సిరీస్ ఆఫ్ ఎంఓయూస్ ఫ్రమ్ డిఫెన్స్ టు ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు కనిపించే కంట్రీ ఏంటంటే స్లోవేకియా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా స్లోవేకియా రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈ రెండు కంట్రీస్ మధ్యలో చాలా అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశారు, డిఫెన్స్ నుంచి ఎడ్యుకేషన్ వరకు చాలా అగ్రిమెంట్స్ సైన్ చేశారని చెప్పారు. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ చూసుకోవాలి స్లోవేకియాది, అసలు ఏ కాంటినెంట్ లో ఉంది, ఏ కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పి. అండ్ దాంతోపాటు అగ్రిమెంట్స్ ఏమేం చేశారని చూసుకోవాలి. అండ్ ఈ అగ్రిమెంట్స్ వల్ల ఇండియాకి ఉన్న ఇంపాక్ట్ ఏంటి, ఇండియా పైన ప్రభావం ఏంటి అని కూడా చూసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా స్లోవేకియా రెండు కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క బయలాటరల్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాయి అనమాట. సో అందులో భాగంగా చాలా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటే అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోవేకియా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యూరోప్ కనిపిస్తుంది కదా, ర్యాండమ్ గా ఒక ఇమేజ్ అయితే పిక్ చేసుకున్నాను గూగుల్లో జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ కంట్రీ స్లోవేకియా. దీని చుట్టూ ఉన్న కంట్రీస్ చూసుకున్నట్లయితే ఏ కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఉక్రెయిన్ తో షేర్ చేసుకుంటుంది, పోలాండ్ తోటి, చెక్ రిపబ్లిక్ తో, ఆస్ట్రియాతో, అండ్ ఇక్కడ మనకి ఉంది హంగరీ. సో ఈ 5 కంట్రీస్ తో బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది స్లోవేకియా. ఓకే, ఇప్పుడు మనం ఈ అగ్రిమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ గురించి వాళ్ళు మాట్లాడారు, ఎస్పెషల్లీ జాయింట్ డిఫెన్స్ టెక్నాలజీను, అలాగే జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, అలాగే ఇండస్ట్రీ ఫ్రమ్ ఇండియా అండ్ స్లోవేకియా కలిసి కొలాబరేషన్ అనమాట. అండ్ అంతేకాకుండా డిజిటల్ టెక్నాలజీస్ లైక్ ఎంఓయూస్, ఏఐలో, అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంఓయూస్ ని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా క్వాంటమ్ కంప్యూటర్స్ లో కూడా, అంటే మనకి ఉన్న థ్రెట్ ఏంటి, డిజిటల్ అరెస్ట్ అవుతుంది, సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ఏరియాలో మనం సెక్యూరిటీ పెంచాలి అనుకుంటున్నాం కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా మనం దాని కొంచెం డెవలప్మెంట్ అయితే చేయడానికి ముందుకు వస్తున్నాం. అండ్ అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కూడా మనం కొంత కోఆపరేషన్ తీసుకొచ్చేసి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఎస్పెషలీ ప్రాజెక్ట్స్ లో. ఇండియన్ స్టూడెంట్స్ ఏమో అక్కడికి స్లోవేకియాకి వెళ్ళేసి అక్కడ ప్రాజెక్ట్స్ చేయడము, స్లోవేకియా స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి అలా చేయడం. ఎస్పెషలీ ఐఐటి ఢిల్లీ స్లోవేక్ టెక్నికల్ యూనివర్సిటీతో స్కాలర్షిప్స్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ లో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాకుండా లేబర్ మైగ్రేషన్. సో ఇన్ కేస్ జాయింట్ ప్రాజెక్ట్ చేయాలి అన్నట్లయితే లేబర్ మూవ్మెంట్ ఫర్ షూర్ ఉండాలి. సో ఆ లేబర్ మూవ్మెంట్ గురించి కూడా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాదు ఈ యొక్క అగ్రిమెంట్ లో టూరిజం ని బూస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా కొలాబరేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన డిఫెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేవి చూడొచ్చు అన్నమాట. ఎస్పెషలీ ఆర్టిలరీ సిస్టమ్, ఆర్మర్డ్ వెహికల్స్, స్టిమ్యులేటర్స్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాయింట్ ప్రమోషన్ ద్వారా మనం ఇండియాలోని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి ఆత్మనిర్భర్ భారత్ ని బూస్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇండియాలో క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. అండ్ దాంతో పాటు స్లోవేకియా అనేది గేట్వే అనమాట యూరోపియన్ యూనియన్ కి. సో స్లోవేకియా ద్వారా మనం ఈజీగా యూరోపియన్ యూనియన్ యొక్క యాక్సెస్ ని పొందవచ్చు అండ్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబర్ మైగ్రేషన్ లో కూడా ప్రాపర్ గా సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లీగల్ మొబిలిటీ ఆఫ్ ఇండియన్ స్కిల్డ్ పీపుల్ ని కూడా మనం యూరోప్ కి సెండ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఏఐలో, క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా మనం కొలాబరేషన్ చేయడం వల్ల ఓవరాల్ ఇండియా యొక్క టెక్నాలజీ లీడర్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ హిట్ రికార్డ్ హై ఆఫ్ $45.2 బిలియన్ ఇన్ మే మంత్ లో ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి అని చెప్తుంది అనమాట. అవి కూడా $45.2 బిలియన్ వెళ్ళాయి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అవుతుంది అని చెప్పారు. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలియాలి. ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇంపోర్ట్స్ అంటే మనం వేరే కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపిస్తే వాటిని ఎక్స్పోర్ట్స్ అంటారు, వాటిని ఎగుమతులు అంటారు. ఓకే,
సో ఇక్కడ మన ట్రేడ్ లో చూడాల్సిన రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్, సెకండ్ వచ్చేసి ట్రేడ్ సర్ప్లస్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఇంపోర్ట్స్. సారీ, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్స్పోర్ట్స్ కంటే. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంటి? మన కంట్రీ నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఇంపోర్ట్స్. సో మనకి ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది? ఇక చూసుకున్నట్లయితే మనం చేసుకునే ఇంపోర్ట్స్ వాల్యూ ఎక్కువ, అంటే కాస్ట్లీ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, లైక్ క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్, డైమండ్స్, ఫారిన్ లగ్జరీ కార్స్, ఎడిబుల్ ఆయిల్ అలాంటివి మనం ఇంపోర్ట్ తెచ్చుకునే మాత్రం కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేది మాత్రం అగ్రికల్చర్ గూడ్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, దట్ టు కాస్ట్లీ గూడ్స్. మనం మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే కాస్ట్లీ గూడ్స్ ఎక్కువ చేసుకుంటున్నాము, అండ్ దాంతోపాటు వాటి యొక్క అమౌంట్ క్వాంటిటీ కూడా ఎక్కువ. కానీ మనం చేసేది పక్క కంట్రీస్కి మనం సెండ్ చేసేది మాత్రం చీప్ క్వాలిటీ గూడ్స్, తక్కువ క్వాలిటీ గూడ్స్ అన్నమాట. సో అందుకని మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ డేటా రిలీజ్ చేసింది. ఆ డేటాలో ఏం చెప్పింది అంటే మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ మే మంత్ చూసుకున్నట్లయితే అరౌండ్ $45.2 బిలియన్ ఉన్నాయి. అండ్ ఇంపోర్ట్ చూసుకున్నట్లయితే 75.41, అంటే అరౌండ్ $28 బిలియన్ డెఫిసిట్ లో ఉన్నాము అని చెప్పింది. అండ్ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి 18% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ చూసుకున్నట్లయితే 20% పెరిగాయి అనమాట. సో అలా ఇయర్ బై ఇయర్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి అండ్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ట్రేడ్ డెఫిసిట్ అక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి అనేది పాజిటివ్ థింగ్, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయంటే అది నెగిటివ్ థింగ్. కాబట్టి బోత్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ మనం చూసుకోవాలన్నమాట. సో పాజిటివ్ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, అరౌండ్ 18% అనేది పెరిగింది, అంటే చిన్న విషయం కాదు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మన పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసాం, ఎస్పెషల్లీ పెట్రోలియం అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ లో కూడా మన ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా పెరిగాయి. అండ్ ఇలా పెరగడం వల్ల ఏంటి అన్నట్లయితే మనం ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన ప్రొడక్షన్ పెరిగినట్లయితే ఆబ్వియస్గా మన జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అని చూసినట్లయితే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతూ ఉంది. సో మనం చేసుకునే ఇంపోర్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి కంపేర్డ్ టు ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, అండ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ వాలటాలిటీ కూడా ఎక్కువగా ఉంది, దానివల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పి నెగిటివ్ పాయింట్స్ అన్నమాట. సో దీని మీద మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు, సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓల్డర్ పర్సన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఫైన్ స్టడీ, ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే ఓల్డర్ పీపుల్ అంటే ఏజ్డ్, అంటే మోర్ దెన్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వల్నరబుల్ అవుతున్నారు క్లైమేట్ చేంజ్కి అని చెప్పారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ఈ ఓల్డర్ పీపుల్ క్లైమేట్ చేంజ్కి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు అని చెప్పి. సో ఈ టాపిక్ ఎక్కడ చదువుకుంటాము అంటే మనకి సొసైటీలో వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. సో అక్కడ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటు ఉమెన్, చిల్డ్రన్, ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు కదా. సో ఆ టాపిక్లో మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీని మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, లైక్ క్లైమేట్ చేంజ్ ఎందుకు జరుగుతుంది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ పార్ట్, కొత్త ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, ఆ ఫార్మాట్లో క్లైమేట్ చేంజ్ గురించి రావచ్చు. ఎందుకంటే ఈసారి 2026లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మెయిన్స్లో మాత్రం వాట్ ఆర్ ద రీజన్స్ వై దిస్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ వలనరబుల్ అని అడగచ్చు, అండ్ అలాగే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి టు ప్రొటెక్ట్ దెమ్ అని అడగచ్చు, అండ్ ఈవెన్ సజెస్ట్ మెజర్స్ అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడగచ్చు అనమాట ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే 65+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు క్లైమేట్ చేంజ్కి. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకి హీట్ వేవ్స్ ఉన్నాయి, డ్రాట్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ అవుతూ ఉన్నాయి, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతూ ఉన్నాయి కదా. సో అలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నట్లయితే ఇన్ కేస్ హీట్ పెరిగినట్లయితే వాళ్ళ బాడీలో ఫ్యాట్ అండ్ మసిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత హీట్ని టాలరేట్ చేయలేరు. కాబట్టి హీట్ ఎక్కువ అవుతూ ఉంటే ఎల్డర్లీ పీపుల్ చనిపోతూ ఉంటారనమాట. ఎస్పెషల్ సమ్మర్ సీజన్లో ఎల్డర్లీ పీపుల్ డెత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హీట్ని తట్టుకోలేరు కాబట్టి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లోవర్ ఇమ్యూన్ సిస్టమ్. వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ క్లైమేట్ రిలేటెడ్ ఏమైనా డిసీజ్ వచ్చినట్లయితే లైక్ డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాళ్ళకి తొందరగా తగ్గదు. దానివల్ల కూడా డెత్స్ అనేవి సంభవిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్, వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్, హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అవన్నీ ఉన్నట్లయితే కూడా వాళ్ళు ఎక్కువ మోర్ వల్నరబుల్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ మొబిలిటీ. సో ఇన్ కేస్ ఏదైనా స్టార్మ్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఏమైనా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగినట్లయితే వాళ్ళు మనలాగా మూవ్ అవ్వలేరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో అలా కూడా వాళ్ళు లైక్ దే ఆర్ హ్యావింగ్ రెడ్యూస్డ్ మొబిలిటీ కాబట్టి దే ఆర్ మోర్ వల్నరబుల్ అన్నట్టు చెప్పారు. సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాపర్గా ఫినాన్షియల్ రిసోర్సెస్ కూడా ఉండవు. సో ఫినాన్షియల్ రిసోర్స్ లేక వాళ్ళు ఏంటంటే కూలింగ్ కానీ, ప్రాపర్గా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ప్రాపర్గా అవైలబుల్లో ఉండవు. అండ్ అంతేకాకుండా ఈవెన్ సోషల్ ఎక్స్క్లూజన్ ఆర్ సోషల్ ఐసోలేషన్ కూడా ఉంటుంది. సో చాలా మంది ముస్లిం వాళ్ళని పట్టించుకోరు అనమాట. ఓకే, ఈవెన్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కావాలి అన్నా కూడా ప్రాపర్గా వాళ్ళకి అది అందకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ వల్నరబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ప్రాపర్గా హౌసింగ్ ఫెసిలిటీ ఉండదు. అండ్ ఈవెన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కూడా చాలా తక్కువ. లైక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఇప్పుడు అలర్ట్స్ వస్తాయి కదా, సో లైక్ డాట్ అలర్ట్స్, టెంపరేచర్ అలర్ట్స్, రెయిన్ఫాల్ అలర్ట్స్, సో వాటికి కూడా ప్రాపర్ డిజిటల్ డివైడ్ వల్ల వాళ్ళకి ప్రాపర్గా డేటా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా సో దే విల్ బికమ్ మోర్ వల్నరబుల్ అని చెప్పారు. సో అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్పారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటో చూసుకోండి. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్తో పాటు మీరు ఏమైనా మెథడ్ సజెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఫోకస్ ఆన్ దట్ సజెషన్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ అండ్ ఓజోన్ రేస్ కార్డియాక్ డెత్స్ రిస్క్ సే స్టడీ. ఇంకొక స్టడీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ హీట్ వేవ్స్ అంటే హీట్ పెరుగుతుంది, దాంతోపాటు ఓజోన్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, కాబట్టి ఏమవుతుంది అంటే హార్ట్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఆర్ రిస్క్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా చేసిన స్టడీలో ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఓజోన్ లెవెల్ 85 to 110 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అనేది నార్త్ ఇండియాలో ఉంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో, హీట్ వేవ్స్ వస్తున్నాయో ఆ టైంలో ఓజోన్ కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. కానీ WHO ఇచ్చిన లిమిట్ ఏంటి అంటే 70 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అది 70నే ఉండాలి, కాకపోతే హీట్ వేవ్స్ ఆ టైంలో అది 85 నుంచి 110కి వెళ్తుంది. దానివల్ల పీపుల్ యొక్క హార్ట్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారు. సో ఓజోన్ మీద మీరు పీవైక్యూ చూసినట్లయితే చాలాసార్లు యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు, అలాగే ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చారు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మన ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ చుట్టూ మనకి అట్మాస్ఫియర్ అని ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, లైక్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, థర్మోస్ఫియర్ అలా. సో ప్రతి లేయర్కి దాని యొక్క స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో స్ట్రాటోస్ఫియర్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అసలు ఈ ఓజోన్ లేయర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే సన్ నుంచి మనకి రేడియేషన్ వస్తుంది కదా, ఆ రేడియేషన్లో అల్ట్రా వైలెట్ రేడియేషన్ కూడా ఉంటుంది అనమాట. దట్ ఈస్ వెరీ డేంజరస్. అది డైరెక్ట్గా ఎర్త్ సర్ఫేస్ మీద పడకుండా ఈ యొక్క ఓజోన్ అనేది దాన్ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఓజోన్ లేదు అని అనుకున్నట్లయితే ఆ సన్ రేస్లో ఉన్న యూవీ రేడియేషన్ మన స్కిన్ మీద పడినట్లయితే స్కిన్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది అనమాట. అంత డేంజరస్ అది. సో మనని స్కిన్ క్యాన్సర్స్ నుంచి ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది స్ట్రాటోస్ఫియర్లో ఉంది. దీని ఫార్ములా వచ్చేసి O3 అన్నమాట. సో ఇప్పుడు ఇదే ఓజోన్ O3 ట్రోపోస్ఫియర్లో అంటే ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఉంటే దీన్ని పొల్యూటెంట్గా పరిగణిస్తారనమాట. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూపీఎస్సీ ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది. సో ఇప్పుడు మనం ఇదొక ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ అలాగే ఓజోన్ ఎక్కువ ఉండడం వల్ల సర్ఫేస్ దగ్గర కార్డియాక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అని చెప్పింది అనమాట. అసలు ఎందుకు వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే ఓజోన్ని మనం పీల్చినప్పుడు అది లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఎర్రగా రెడ్నెస్, ఇరిటేషన్ అనేది కలిగిస్తుంది. దానివల్ల బ్లడ్ స్ట్రీమ్ అండ్ లంగ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైన్ లేయర్ అనేది దెబ్బతింటాయి. అండ్ అంతేకాదు ఓజోన్ అనేది మనం పీల్చుకున్న తర్వాత ఓజోన్ అంటే O3 కదా, ఆ O3 కాస్త O2Oగా డివైడ్ అయిపోతుంది అనమాట. ఆ ఓగా ఉన్నది మాత్రం చాలా రియాక్టివ్గా ఉంటుంది. O3 అనేది O2 ప్లస్ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్ లాగా మారుతుంది. అండ్ అదే డిఫరెంట్ సెల్స్ టార్గెట్ చేసి పాడు చేస్తుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఓవరాల్ గా మన హార్ట్ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడి ఎక్కువ పంప్ చేయాలి, గట్టిగా పంప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మెల్లిమెల్లిగా అది కాస్త మన నర్వస్ సిస్టమ్ పైన కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే పాలసీ లెవెల్లో ఎలాంటి మెజర్స్ సజెస్ట్ చేస్తారని చెప్పి మీకు క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట, మెయిన్స్లో కానీ ఎథిక్స్ కేస్ స్టడీలో కానీ. సో పాలసీ లెవెల్ మెజర్స్లో ఏం చేస్తారు, అసలు ఓజోన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే వెహికులర్ ఎమిషన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో మనం వెహికులర్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు మీరు చేయొచ్చు. అండ్ అలాగే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం మానిటర్ చేసుకుంటూ ప్రాపర్గా ఎయిర్ క్వాలిటీని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా లైక్ మనం హీట్ యాక్షన్ ప్లాన్స్, సో హీట్ ఎక్కువ అయినప్పుడు కూడా ఓజోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి సో మనం హీట్ యాక్షన్ ప్లాన్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండి ప్రాపర్గా హీట్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా లైక్ అర్బన్ ఏరియాస్లో కూడా హీట్ రిసీవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే కూలింగ్ సెంటర్స్ని కూడా ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పీస్ విత్ పీస్. ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది. ఇది ఏం చెప్తుందంటే ప్రివెంటివ్ డిటెన్షన్ని లా అండ్ ఆర్డర్ అనే పేరుతో స్టేట్ అంటే గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుంది అని చెప్పింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే ఒక పర్సన్ ఒక క్రైమ్ చేశాడు అనుకోండి, క్రైమ్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కానీ కొన్నిసార్లు ఆ పర్సన్ బయట నార్మల్గా తిరుగుతూ ఉంటే డేంజర్ అని అనిపించినప్పుడు ఆ పర్సన్ని ఎలాంటి క్రైమ్ చేయకంటే ముందే జస్ట్ అనుమానంతో కూడా అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. దాన్నే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాము. సో ఇది ఎక్కడ ఉంది అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి అయితే రాసి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్కార్సరేటింగ్ అక్యూజ్డ్ అంటే ట్రయల్ అవ్వకుండా అతను ఎటువంటి కమిట్ చేయకుండానే అతన్ని తీసుకెళ్ళి జస్ట్ అతను చేస్తాడేమో అన్న భయం, సొసైటీకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారనమాట. దీని యొక్క కోర్ పర్పస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి మిస్కండక్ట్ చేయకుండా అలాగే ఇండివిజువల్స్ ఆర్ పబ్లిక్ పొటెన్షియల్ హార్మ్ కలగకుండా ఉండడానికి చేస్తారనమాట. దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే నార్మల్గా ఆ ప్రివెంటివ్ డిటెన్షన్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే అని రాసి ఉంటుంది. కానీ ఆ పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటో క్లియర్గా డెఫినేషన్ అయితే లేదనమాట. ఈవెన్ నజ్నీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే 2023లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి మనం మిస్యూజ్ చేయొద్దు అని కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలాసార్లు మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ సేఫ్ గార్డ్స్ అయితే మనం ఫాలో అవ్వం. అందుకని వాళ్ళ యొక్క ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కూడా వయలేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అనేది చూస్తామంటే స్టేట్ చాలా సార్లు ఇలా మిస్యూజ్ అనేది చేసుకుంటుంది అన్నట్టు కూడా అదొక ఛాలెంజే అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ కూడా సరిగ్గా దీనిపైన లేదు. సో అందుకని ఇంకా ఎక్కువ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 కూడా వయలేట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఓకే, కానీ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ ఎందుకు అవసరం అన్నట్లయితే మన కంట్రీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి, ఎస్పెషల్లీ మనకి ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో లైక్ టెర్రరిజం కానీ ఇన్సర్జెన్సీ కానీ అది జరగకంటే ముందే మనం ఆపడానికి ఈ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన కంట్రీలో ఏమైనా రైట్స్ అనేవి ఎమర్జెన్సీ అనేది జరిగినప్పుడు సో అదంతా జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం కంటే జరగకుండా ముందే ప్రివెంటివ్గా ఇలాంటి అరెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా రెండవ ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ స్టెబిలిటీ కూడా మనం ఇంక్రీజ్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఫర్ షూర్ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రిలిమ్స్వి. ఒకసారి క్లియర్గా చూసి వాటికి ఆన్సర్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. సో ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అందులో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అన్క్లాస్ ప్రొవైడ్స్ రైట్ ఆఫ్ ట్రాన్సిట్ ప్యాసేజ్ టు ఇంటర్నేషనల్ స్ట్రైట్స్. ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను ఇంతకుముందు క్లాస్లో అయితే క్లియర్గా చెప్పాను. అండ్ సెకండ్ వచ్చేసి ట్రాన్సిట్ ప్యాసేజ్ క్యాన్ బి సస్పెండెడ్ బై coastal states during emergencies. Third వచ్చేసి the Strait of Hormuz is generally considered as a strait used for international navigation.
చాలా సింపుల్ క్వశ్చన్ అండి, దీనికి ఆన్సర్ అంటే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్. దీని గురించి మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ మీన్స్ డిటెన్షన్ ఆఫ్టర్ కన్విక్షన్ బై ఏ కోర్ట్. సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 22 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్. థర్డ్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ఎ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ప్రీ-జుడిషియల్ యాక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కూడా కింద కామెంట్లో చెప్పండి అండ్ చూస్ ద రైట్ ఆప్షన్ అనమాట. దాట్స్ ఆల్ గైస్. దీంతో నేను ముగిస్తున్నాను. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ ఆర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్. సో రీసెంట్గా అయితే స్టార్ట్ అయింది. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వస్తాను అంటే కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.